హలో ఎవ్రీవన్, నా పేరు సిద్ధార్థ. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎంత డెప్త్లో కవర్ చేస్తానంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా, అది ఆబ్జెక్టివ్ అయినా డిస్క్రిప్టివ్ అయినా కూడా ఇంతకు మించి బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మనం అలా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏ గురించి తెలుసుకునే ముందు ఒక రెండు బేసిక్ టర్మ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఏ అనే పర్సన్ ఎల్ఐసి అనే కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇలా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశారో అంటే ఎల్ఐసి అన్నది ఇన్సూరర్ అవుతుంది. అదే ఏ అనే పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడో ఆ పర్సన్ అనేవాడు ఇన్సూర్డ్ అవుతాడు. ఈ రెండు పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా టూ పర్సన్స్ మధ్యలో డిస్కషన్ అవుతున్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఏవైతే పాయింట్స్ రెండు పార్టీస్కి ఇంపార్టెంటో అలాంటి వాటిని మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటాం అనమాట. అంటే అవి ఏం చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్సూరెన్స్ డెసిషన్ టు యాక్సెప్ట్ పాలసీ ఆర్ డిసైడ్ ప్రీమియం ఆర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఏ క్లెయిమ్. అంటే ఎలాగంటే ఇప్పుడు ఇన్సూరర్కి అంటే ఎల్ఐసికి ఏకి ఒక డిస్కషన్ జరుగుతుంది కదా. ఈ డిస్కషన్లో ఏ అన్న వాడికి ఏం తెలియాలి, వాడికి ప్రీమియం ఎంత ఉందో తెలియాలి, వాడికి అదేంటి ఏమైనా యాక్సిడెంట్ అయితే వాడికి వచ్చే అమౌంట్ కాంపెన్సేషన్ ఎంతో వాడికి తెలియాలి. ఇలాంటి డిస్కషన్స్ ఏ కావాలి. సేమ్ ఎల్ఐసికి ఏం కావాలి, ఎల్ఐసికి ఈ పర్సన్కి ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఆ హెల్త్ కండిషన్స్ వల్ల వాడు ప్రీమియం ఎంత ఛార్జ్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. ఇలాంటి మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్నవి రెండు కంపెనీస్కి చాలా ఇంపార్టెంట్. వీటిని మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, హెల్త్ అవ్వచ్చు, లేదా స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, పాస్ట్లో జరిగిన యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా ప్రజెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా ఇన్సూర్డ్ పర్సన్కి అవి కావచ్చు, ఇలాగనమాట. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ మనకి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే బోత్ ద ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరర్ మస్ట్ డిస్క్లోజ్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆనెస్ట్లీ అండ్ కంప్లీట్లీ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్. అంటే రెండు పార్టీస్ కూడా వాళ్ళకున్న ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ని ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఇవి మా కండిషన్స్, మనం ఏం జరిగితే ఎలా ఇస్తామో దానికోసం నీకు తెలియాల్సిన విషయాలు ఏంటి అన్నీ ముందే ఆనెస్ట్గా డిస్క్లోజ్ చేయాలన్న ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటాం. ఈ ప్రిన్సిపల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే కంపెనీ అనేది ప్రతిదీ కూడా ముందే వెరిఫై చేసుకోలేదు. అందుకని ఏం చేస్తుందంటే ఒక ట్రస్ట్ చేస్తుంది అవతల పర్సన్. అంటే ఓకే వీడు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టే ఏంటిలే అని ఒక ట్రస్ట్తోనే ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్. కానీ ఒకవేళ ఫ్యూచర్లో క్లెయిమ్ అరైజ్ అయినప్పుడు ఒకవేళ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అని ప్రూవ్ అయిందనుకో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. ఓకేనా. ఇలా ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ముందే ప్రతి ఒక్కరికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నవన్నీ వాడు సొంతంగా వెరిఫై చేసుకోవడం కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీనే ఏం చెప్తుంది, ఇప్పుడు సపోజ్ ఒక 1000 మెంబర్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాంట్లో ఒక 5-6 మెంబర్స్కి క్లెయిమ్ రైజ్ చేస్తారు, మిగతా అందరికీ క్లెయిమ్ ఎక్స్పైర్ అవుద్ది. ఈ పర్పస్ బట్టే కదా ఇన్సూరెన్స్ అంది రన్ అయ్యేది. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి ఈ 5-6 పర్సన్స్ మట్టుకు క్లెయిమ్ రైజ్ చేసినప్పుడు అప్పుడు వెరిఫై చేస్తామన్నమాట. ఈ మెటీరియల్ ఫ్యాక్ట్స్ వాళ్ళు చెప్పినవి ఇప్పుడు యాక్చువల్గా ఉంటే కరెక్టా లేదా అని వెరిఫై చేసి అవి ఫ్యాక్ట్ ఒకవేళ కరెక్టే అని తెలిస్తే అప్పుడు క్లెయిమ్ సెటిల్ చేస్తుంది అనమాట. ఓకే. దీనికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ రవి అనే పర్సన్ ఏం చేశాడంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కున్నప్పుడు ఏం చేశాడు, వాడికి అంతకుముందు ఒక హార్ట్ డిసీజ్ హిస్టరీ ఉంది, వాడు దాన్ని మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే ముందు ప్రీమియం ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆ పర్సన్ ఏజ్ బట్టి కావచ్చు, లేదా వాడికి ఉండే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అవ్వచ్చు, లేదా వాడు వర్క్ చేసే కండిషన్స్ వల్ల రిస్క్ ఏమైనా అగ్రిగేట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇలాంటివన్నీ చూస్తుందన్నమాట. దానివల్ల ప్రీమియం క్యాలిక్యులేట్ చేయడం వాడి రిస్క్ని బేస్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఒక హార్ట్ డిసీజ్ హిస్టరీ ఉందంటే వాడికి మళ్ళీ ఫ్యూచర్లో హార్ట్ డిసీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే అర్థం కదా, వాడు ముందు మెన్షన్ చేయలేదు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో హాస్పిటలైజ్ అయినప్పుడు ఈ కంపెనీకి తెలిసింది లేదు వాడికి ఇంతకుముందే డిసీజ్ ఉంది కానీ మనకు చెప్పలేదని చెప్పి అప్పుడు కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసేయచ్చు అనమాట. అది ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే. ఇంతకు మించి ఈ స్కీమ్లో అయితే ఇంకేం లేదు, చాలా బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇది దేని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్లో ఏ అనే పర్సన్ గురించి మాట్లాడాం కదా. ఈ ఏ అనే పర్సన్ దేన్ని ఇన్సూర్ చేయొచ్చు అంటే నేను ఎవరినైనా ఇన్సూర్ చేసేయచ్చా, దేన్నైనా ఇన్సూర్ చేయొచ్చా అన్న క్వశ్చన్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు క్లారిటీ ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇన్సూర్డ్ మస్ట్ హ్యావ్
ఫైనాన్షియల్ ఆర్ ఎమోషనల్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ ఇన్స్యూర్డ్. అంటే ఏదైతే సబ్జెక్ట్ని మనం ఇన్స్యూర్ చేస్తున్నామో దాని మీద మనకి ఎయిదర్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అయినా ఉండాలి లేదా ఎమోషనల్ ఇంట్రెస్ట్ అయినా ఉండాలి. ఆ రెండు లేనప్పుడు ఇన్సూరెన్స్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ కానీ ఎమోషనల్ ఇంట్రెస్ట్ కానీ దేని మీద ఉండొచ్చు? మన ఓన్ లైఫ్ మీద ఉండొచ్చు, లేదా మన పార్ట్నర్ స్పౌస్ లైఫ్ మీద ఉండొచ్చు, లేదా మన కిడ్స్ మీద ఉండొచ్చు, లేదా నా సొంత హౌస్ మీద, లేదా నా కార్ మీద ఉండొచ్చు, లేదా నాకు బిజినెస్ ఉంది ఆ బిజినెస్ మీద ఉండొచ్చు, లేదా ఎంప్లాయర్ ఇంక్లూడింగ్ కీ ఎంప్లాయ్. ఇది ఒక స్పెషల్ కేసు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్కి వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వల్లే బిజినెస్ రన్ అవుతాం కాబట్టి అలా ఇన్సూరెన్స్ ఉండొచ్చు. ఇలా వేటి మీద అయితే నీకు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఇంట్రెస్ట్ ఉందో వాటిని మాత్రమే ఇన్సూర్ చేయగలవు నువ్వు. ఇది ఎక్కడ ఉండదు నీకు, ఎవరి మీద ఫైనాన్షియల్ ఎమోషనల్ ఇంట్రెస్ట్ ఉండదంటే ఒక ర్యాండమ్ ఒక నైబర్ హౌస్ ఉంది, దాని మీద నీకు ఎందుకు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండదు కదా అలా. లేదా ఒక స్ట్రేంజర్ లైఫ్ మీద ఉండదు, లేదా ఒక సెలబ్రిటీకి సంబంధించిన హెల్త్ మీద ఉండదు, లేదా వేరే వాళ్ళ వెహికల్ మీద కూడా నీకు ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు వాళ్ళకి ఏదైనా జరిగినా, అక్కడ వేరే వాళ్ళ ప్రాపర్టీకి ఏమైనా డ్యామేజ్ అయినా నువ్వు పర్సనల్గా ఏ లాస్ ఇంకర్ చేయట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ ప్రిన్సిపల్ లేకపోతే ఏమవుతుంది? సపోజ్ ఈ ప్రిన్సిపల్ అనేది లేదు, అసలు ఎవరైనా ఎవరికైనా ఇన్సూరెన్స్ చేయొచ్చు అని ఉన్నట్టంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఒక గ్యాంబ్లింగ్లో అయిపోద్ది. అంటే అందరూ ఎలా చేస్తారంటే ఓకే ఇది మనం ఇన్సూర్ చేస్తే మనకు డబ్బులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అన్న ఆలోచనతో వేరే వాళ్ళ ప్రాపర్టీస్ అలాంటి మనం ఇన్సూర్ చేసే స్కోప్ ఉంటుంది అనమాట. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ అన్నది ప్రొటెక్షన్ కోసం, ప్రాఫిట్ కోసం కాదు. అంటే ఏదైనా జరిగితే ఎలాగా అన్న భయం ఉన్నప్పుడు ఓకే జరిగితే కాపాడుకోవడం కన్నా ప్రొటెక్షన్ కోసమే ఇన్సూరెన్స్, కానీ నువ్వు దాని నుంచి ఒక బిజినెస్లో మార్చుకుని దాన్ని లాభాలు పొందడం కోసం అయితే ఇన్సూరెన్స్ కాదు. అందువల్ల ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఈ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ కండిషన్ ఉంది, ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎలాగంటే ఈ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉందండి ఎలా డిసైడ్ చేస్తాం? సపోజ్ ఒక ఏబి అని చెప్పి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. ఈ హస్బెండ్ ఏం చేశాడంటే ఆబ్వియస్లీ హస్బెండ్ కాబట్టి వైఫ్ మీద ఒక ఎమోషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ వైఫ్కి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు హస్బెండ్. తీసుకున్న తర్వాత ప్రీమియం పే చేశాడు, అవుతోంది. తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయింది. వాళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిల్ ఇన్సూరెన్స్ పాలసీ అప్లై అవుతుందా లేదా అంది క్వశ్చన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్కి ఎప్పుడు కూడా నీకు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ పాలసీ, అంటే ఎప్పుడైతే పాలసీ కొంటున్నావో నువ్వు నీకు అప్పుడు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, అప్పుడు పాలసీ అప్లై అవుతుంది. అదే ఒకవేళ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, ఒక కార్ ఇన్సూరెన్స్ లాంటిది. కార్ ఇన్సూరెన్స్కి ఏంటంటే నువ్వు సేమ్ ఇందాకలాగే నువ్వు ఒక కార్ కొనుక్కున్నావు, ఆ కార్ కొనుక్కుని దానికి ఇన్సూరెన్స్ చేయించావు, కానీ అది అమ్మేసావు. అమ్మేసిన తర్వాత దానికి ఏమైనా డ్యామేజ్ అయిందనుకో నీకు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు, ఎందుకంటే నీకు అది లాస్ అయిన టైంకి అది నీది కాదు. అర్థమైందా? దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి అయితే నీకు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ పర్చేస్ ఆఫ్ పాలసీ ఎప్పుడు ఉండాలి, జనరల్ ఇన్సూరెన్స్కి అయితే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ నీకు టైమ్ ఆఫ్ లాస్ దగ్గర ఉండాలి. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ ఏం చెప్తుందంటే ఇన్సూరెన్స్ కాంపెన్సేట్స్ ద ఇన్స్యూర్డ్ ఫర్ యాక్చువల్ ఫైనాన్షియల్ లాస్ సఫర్డ్ అండ్ నాట్ మోర్ దాన్ లాస్. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ పే చేస్తున్నప్పుడు ఆ ఇన్స్యూర్డ్ అయిన పర్సన్ ఏదైతే లాస్ సఫర్ అయ్యాడో ఓన్లీ దానికి మాత్రమే కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అంతకు మించి ఇవ్వదు. ఓకే, అంటే దాని మెయిన్ సిద్ధాంతం ఏంటి? రీస్టోర్స్ యూ టు సేమ్ ఫైనాన్షియల్ పొజిషన్ యువర్ ఇన్ బిఫోర్ లాస్. అంటే లాస్ జరగడానికి ముందు నువ్వు ఒక స్టేజ్లో ఉండుంటావు కదా, ఆ స్టేజ్కి మళ్ళీ నేను తీసుకురావడానికి ఇన్సూరెన్స్ అనేది. దానికి నీకు ₹1 ఎక్కువ ఇద్దామనుకోదు, ₹1 తక్కువ ఇద్దామనుకోదు అలాగా. నెక్స్ట్ ఒకవేళ ఇది లేదనుకో, వితౌట్ ఇండెమ్నిటీ ఇది లేకపోతే పీపుల్ అన్నవాళ్ళు జనాలు ఇంటెన్షనల్గా ఒక లాస్ని క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఓకే నేను లాస్ క్రియేట్ చేస్తే నాకు ఇంకా ప్రాఫిట్ వస్తుంది అన్న థాట్ పీపుల్లో రావచ్చు, కానీ అది మనం ఇన్సూరెన్స్ పాలసీకి ఎగెయిన్స్ట్ అది. అందుకని చెప్పి దీన్ని ఈ ప్రిన్సిపల్ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక మనీ మేకింగ్ టూల్ కింద మారిపోద్ది ఇన్సూరెన్స్ అనేది, అది కూడా దాని ఐడియల్ కాదు. ఓకే, అంటే నీకు ఏమొస్తుంది? ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ ఏం జరిగినా కూడా నీకు యాక్చువల్ లాస్ అమౌంట్ మాత్రమే వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బైక్ ఉంది, దాని వాల్యూ వచ్చి ₹50,000. ఒక యాక్సిడెంట్ జరిగి దానివల్ల నీకు రిపేర్కి ₹8,000 వచ్చింది అనుకో, నీకు ఇన్సూరెన్స్ నీకు కేవలం ₹8,000 పే చేస్తుంది, అంతేకాని ₹50,000 నీకు పే చేయదు. ఓకే, అది ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఇది ప్రతి కేసులోనూ రాదు. ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక లాస్కి సంబంధించి
మల్టిపుల్ పీపుల్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకో, దానికి ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అప్లై అవుతుంది. చూడండి, అప్లైస్ వెన్ సేమ్ రిస్క్ ఈజ్ ఇన్సూర్డ్ విత్ మోర్ దాన్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కేసులో ఎరేజ్ అవుద్ది. ఒకవేళ సపోజ్ అలా మోర్ దాన్ వన్ కంపెనీ ఇన్సూర్ చేసి ఒకవేళ లాస్ అరైజ్ అయిందనుకో, ఇన్సూర్ చేసిన కంపెనీస్ అన్నీ, ఆల్ ఇన్సూరర్స్ షేర్ ద క్లెయిమ్ అమౌంట్ ప్రొపోర్షనేట్లీ. అంటే అందరూ ప్రొపోర్షనేట్గా దాన్ని క్లెయిమ్ అమౌంట్ని చూస్ చేసుకుంటారు. అంతేకాని ఒకళ్ళు మొత్తం పే చేయడమో లేదా అందరూ నీకు పే చేయడమో అన్నది అవ్వదు ఎప్పుడు. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇన్సూర్ చేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాగా డస్ నాట్ రిసీవ్ మోర్ దాన్ ద యాక్చువల్ లాస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఈ ఈ ఈ ప్రిన్సిపల్ లేదనుకో ఏమవచ్చు, ఒక పర్సన్ ఒకే ప్రాపర్టీని మల్టిపుల్ టైమ్స్ ఇన్సూర్ చేయొచ్చు. అలాగే మొత్తం ప్రతి ఇన్సూర్ నుంచి కూడా మొత్తం అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఏమవుతుంది, వాడు యాక్చువల్గా ఏదైతే లాస్ ఇంకర్ అయ్యారో దానికంటే ఎక్కువ మనీ వాడికి వస్తుంది. అంటే లాస్ ద్వారా ప్రాఫిట్ చేసుకుంటున్నాడు. అలా చేసుకోవడానికి స్కోప్ ఇవ్వదు అనమాట. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక పర్సన్ ఏమో వాడి షాప్ని 6 lakh రూపీస్కి ఇన్సూరెన్స్ చేయించాడు కంపెనీ ఏ నుంచి, అలాగే 4 lakh రూపీస్ ఏమో కంపెనీ బి నుంచి ఇన్సూరెన్స్ చేయించాడు. ఇప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ లాస్ వచ్చి ఒక 1 lakh అయింది. ఇప్పుడు 1 lakhకి 5 లాస్ అయిందంటే ఇప్పుడు వాడు ఎంతకి ఇన్సూరెన్స్ చేయించినా వాడికి వచ్చిన కాంపెన్సేషన్ మటుకు 1 lakh వస్తుంది. ఇప్పుడు ఈ 1 lakh అన్నది ఎవరు ఇస్తారన్నది క్వశ్చన్. కంపెనీ ఏ ఇస్తుందా, కంపెనీ బి ఇస్తుందా? ఇక్కడ మనకి ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇద్దరు వాళ్ళకి ప్రొపోర్షనేట్గా చేసుకుంటారు. ఇప్పుడు వాడు మొత్తం ఏంటంటే 66 lakh వచ్చి ఏ దగ్గర, 4 lakh వచ్చి బి దగ్గర చేశాడు కదా. అంటే ఇప్పుడు ఈ 1 lakh లాస్ని కూడా ఇదే రేషియోలో స్ప్లిట్ అవుద్ది అనమాట. అంటే 1 lakhని 6:4 రేషియోలో స్ప్లిట్ చేస్తే ఏమవుద్ది, ఒకళ్ళు 60,000 ఒకళ్ళు 40,000 వస్తుంది. సేమ్ అలా పే చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవ్వచ్చు అంటే మొత్తం 1 lakh ఏ పే చేసి ఆ ఏ కంపెనీ అన్నది బి కంపెనీ నుంచి 40,000 రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రగేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రగేషన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి ఒక కార్కి ఏదో యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయినప్పుడు వీడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఈ పర్సన్కి ఏమో అమౌంట్ పే చేసింది, క్లెయిమ్ లాస్ వాల్యూ అమౌంట్ పే చేస్తుంది. ఇప్పుడు వన్స్ ఈ పే చేసిన తర్వాత ఆ మనీని మళ్ళీ ఎవరైతే కార్ డ్యామేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకునే స్కోప్ ఉంటుందన్నమాట. కానీ ఆ రికవర్ చేసుకునే రైట్ ఇప్పుడు ఈ ఇన్సూర్ అయిన పర్సన్కి ఉండదు. ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పర్సన్కి అమౌంట్ పే చేసిందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తుందో రైట్. అది ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రగేషన్ అంటే. ఆఫ్టర్ పేయింగ్ ద క్లెయిమ్ టు ద ఇన్సూర్డ్, ద ఇన్సూరెన్స్ కంపెనీ గెట్స్ ద లీగల్ రైట్ టు రికవర్ ద లాస్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డ్యామేజ్. ఓకేనా? అంటే ఎప్పుడైతే మనకి క్లెయిమ్ సెటిల్ చేసి పే చేశారో మనకి ఆ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకునే రైట్ మన ఇన్సూర్డ్ పర్సన్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి షిఫ్ట్ అయిపోతుంది. అది ప్రిన్సిపల్ ఆఫ్ సబ్రగేషన్ అంటే. అంటే ఏంటి, ఇక్కడ ఇన్సూరెన్స్ స్టెప్స్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ఇన్సూర్డ్ టు రికవర్ ద మనీ. ఒకవేళ సపోజ్ ఈ ప్రిన్సిపల్ లేదనుకో ఏమవుతుంది, ఇక్కడ కూడా అంతే. ఇన్సూర్డ్ అయిన పర్సన్ కాంపెన్సేషన్ 2 సార్లు రిసీవ్ చేసుకుంటాడు. ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, ఒకసారి గిల్టీ పార్టీ నుంచి కూడా రిసీవ్ చేసుకుంటాడు. అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ గిల్టీ పార్టీ లైబిలిటీ కూడా ఎస్కేప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కదా అని చెప్పి వాళ్ళని వదిలేసామనుకో, అప్పుడు మరి వాళ్ళే కదా యాక్చువల్గా డ్యామేజ్ కాస్ట్ చేసింది, వాళ్ళు కాంపెన్సేట్ చేయాలి కదా. ఆ చేయడం కూడా చేయడం ఉండదు అనమాట. అంటే వాళ్ళు లైబిలిటీ ఎస్కేప్ అయిపోతున్నారు. అలా కూడా అవ్వకూడదు. ఇప్పుడు ఈ సబ్రగేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సపోజ్ లాస్ అక్కర్స్ డ్యూ టు థర్డ్ పార్టీస్ ఫాల్ట్. ఒక థర్డ్ పార్టీ వల్ల డ్యామేజ్ ఫాల్ట్ ఏదో ఒక లాస్ అక్కర్ అయింది. అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇన్సూర్ అయిన పర్సన్కి క్లెయిమ్ పే చేసేస్తుంది. క్లెయిమ్ పే చేసిన తర్వాత ఇన్సూర్డ్ పర్సన్ నుంచి లీగల్ రైట్ తీసేసుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ. తీసుకున్న తర్వాత ఈ ఇన్సూరర్ ఏం చేసుకుంటాడు, ఈ రెస్పాన్సిబుల్ పార్టీ నుంచి మనీని అప్పుడు వాడు రికవర్ చేసుకుంటాడు. ఇక్కడ మనం ఒక నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సబ్రగేషన్ ప్రిన్సిపల్ వల్ల ఇన్సూరెన్స్ పర్సన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి మనీ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ముందే పే చేసేస్తుంది. తర్వాత గిల్టీ పార్టీ పే చేసినప్పుడు లేట్గా ఇన్సూర్డ్కి మనీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు. సపోజ్ రవీస్ కార్ హిట్ బై ఏ ట్రక్ డ్రైవర్స్ నెగ్లిజెన్స్. ఇన్సూరెన్స్ కంపెనీ పేస్ రవి అండ్ కంపెనీ రికవర్స్ దట్ మనీ ఫ్రమ్ ద ట్రక్ డ్రైవర్. ఓకే, ఇక్కడ మనం ఇది ఈ బిట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రిన్సిపల్ డస్ నాట్ అప్లై టు లైఫ్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అంటే మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసామో సబ్రగేషన్ లైబిలిటీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి షిఫ్ట్ అవుతుందో అన్నది, అది లైఫ్ ఇన్సూరెన్స్లోనూ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లోనూ అప్లై అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి,
ఎవరు కూడా హ్యూమన్ లైఫ్కి వాల్యూ అంది కట్టలేము. మనం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక పర్సన్ ఎక్స్పైర్ అయితే వాడికి వచ్చే క్లెయిమ్ అన్నది ఒక ప్రీ అగ్రిమెంట్ ద్వారా వాడి ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ కోసం వీళ్ళు ముందు ప్రీ అగ్రిమెంట్ ద్వారా చేసుకునే అమౌంట్ని పే చేస్తారు తప్పిస్తే అది వాడి లైఫ్ వాల్యూ కింద కాదు. అందుకని చెప్పి అంటే ఏంటి, పేమెంట్ అనేది యాక్చువల్గా వాడు ఇంకైనా ఫైనాన్షియల్ లాస్ బట్టి అవ్వట్లేదు వాడికి పేమెంట్, వాళ్ళు ముందు అగ్రిమెంట్ బట్టి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా పర్సన్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకో, అప్పుడు వాడికి ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ మనీ పే చేస్తే అట్ ద సేమ్ టైం ఆ యాక్సిడెంట్ ఎవరైతే కాస్ట్ చేశాడో వాడిని ఒకవేళ కోర్టు ఆర్డర్ చేసింది అనుకో, మీరు ఇంత మనీ పే చేయాలని చెప్పి, ఆ మనీ కూడా పర్సనే ఎలిజిబుల్ అవుతాడు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ ఆబ్లిగేషన్ షిఫ్ట్ అవ్వదు. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమేట్ కాస్ట్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమేట్ కాస్ట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు సాధారణంగా మనం ఒక ఈవెంట్ జరిగినప్పుడు, అంటే ఒక లాస్ అక్కరింగ్ ఈవెంట్ ఏం జరిగినప్పుడు సాధారణంగా ఒకే ఒక కారణం ఉండదు లాస్ అవ్వడానికి. అంటే ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. అంటే ఒక ఏ రీజన్ వల్ల బి అయింది, బి రీజన్ వల్ల సి అయింది, సి వల్ల లాస్ వచ్చిందంటే ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు సి వల్ల లాస్ వచ్చిందని చెప్పి సి రీజన్ అనకూడదు. ఈ సి అన్న లాస్ ఎందుకు వచ్చింది, ముందు ఏ అవ్వడం వల్లే కదా వచ్చింది. అందువల్ల ఏ అన్న రీజన్కే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటే నీకు సి వల్ల లాస్ అయినా కూడా నీకు క్లెయిమ్ ప్లే అవుతుంది అనమాట. అది ప్రాక్సిమేట్ కాజ్ అంటే. When a loss occurs, the insurance company looks at the nearest, most direct and effective cause of the loss to decide whether the claim is payable. Sometimes a loss happens due to multiple events. Insurance pays only if the actual dominant cause is covered under the policy. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. ఫస్ట్ చూస్తే సపోజ్ ఒక చోట ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, స్టామ్ వచ్చింది. స్టామ్ రావడం వల్ల ఏమైందంటే చెట్లు పడిపోయి ఒక కార్ మీద పడి కార్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ పర్సన్కి ఒకవేళ ఈ స్టామ్ ఇన్సూరెన్స్ ఉందనుకో, అంటే స్టామ్ ఏమైనా అక్కడైతే వచ్చే లాస్కి ఇన్సూరెన్స్ ఉందంటే ఆ స్టామ్ వల్ల తర్వాత ట్రీ వాడు కార్ మీద పడడం వల్ల డ్యామేజ్ అయినా వాడికి ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ వాడికి డ్యామేజ్ ట్రీ పడడం వల్లే జరిగింది, కానీ ట్రీ ఎందుకు పడింది, స్టామ్ వల్ల పడింది, అందువల్ల ఇన్సూరెన్స్ అప్లై అవుతుంది వాడు. అది ప్రాక్సిమేట్ కాస్ట్ అంటే. సిమిలర్గా సపోజ్ ఒక బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడమో, ఫైర్ రైజ్ అవ్వడం వల్ల ఏమైందంటే సడన్గా ఫైర్ స్ప్రేటర్స్ వచ్చి మొత్తం వాటర్ స్ప్రే చేశారు. వాటర్ స్ప్రే చేయడం వల్ల ఆ వాటర్ వల్ల ఫర్నిచర్ డ్యామేజ్ అయింది అనుకో. ఇప్పుడు ఫర్నిచర్ డ్యామేజ్ అయింది యాక్చువల్గా వాటర్ వల్లే, ఫైర్ వల్ల కాదు. కానీ వాటర్ ఎందుకు స్ప్రే చేయాల్సి వచ్చింది, ముందు ఫైర్ ఉండడం వల్లే కదా. కాబట్టి ఒకవేళ ఫైర్ ప్రొటెక్షన్ ఉంటే క్లెయిమ్ పే అవుతుంది. అలాగనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ మన మల్టిపుల్ కాజెస్ ఎప్పుడున్నా కూడా ఈ మొత్తం చైన్ని ఫస్ట్ ఏ ఈవెంట్ ట్రిగర్ చేసిందన్న దాన్ని బట్టి ఈ అన్నది డిటర్మైన్ చేయడానికి ఈ ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చి లాస్ మినిమైజేషన్ అనమాట. ఈ లాస్ మినిమైజేషన్ అంటే ఏంటంటే, ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ సపోజ్ ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగింది, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పర్సన్ అన్నవాడు సరే నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎలాగో నాకు రికవర్ అవుతుంది కదా మనీ అన్నట్టు ఏం చేయకుండా ఉండకూడదు. వాడు ఎలా యాక్ట్ చేయాలంటే, ఒకవేళ వాటికి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లేకపోతే నువ్వు ఏవైతే స్టెప్స్ తీసుకుంటావో అవే స్టెప్స్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉన్నా కూడా తీసుకోవాలి. అలా తీసుకోవాలి అని చెప్పే ప్రిన్సిపలే లాస్ మినిమైజేషన్ ప్రిన్సిపల్ అనమాట. అంటే చూడు, ఇన్స్యూర్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఒక యాక్షన్ జరిగితే యాక్ట్ క్విక్లీ, వెంటనే యాక్ట్ చేసి ప్రొటెక్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ఫర్దర్ డ్యామేజ్. ఎంతవరకు అయిందో డ్యామేజ్ అది చాలు, ఇంతకంటే డ్యామేజ్ అవ్వకుండా స్టెప్స్ తీసుకోవాలి. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ని పిలవాలి. అక్కడ ఏమైనా గూడ్స్ ఉంటే వాటిని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. అలాగే ఏమైనా టెంపరీగా రిలీఫ్కి ఏమైనా మెజర్స్ ఉన్నాయనుకో, అలాంటివి కూడా తీసుకోవాలి. అంటే ఏం చేయాలి, ఐడియల్గా కూర్చోకూడదు వాడు లాస్ రెడ్యూస్ చేయడానికి స్టెప్స్ తీసుకోవాలన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఓకే నీకు నిజంగా లాస్ జరిగితే నేను కవర్ చేస్తాను, కానీ నువ్వు ఆ లాస్ని తగ్గించడానికి కావాల్సిన స్టెప్స్ అయినా నువ్వు తీసుకోవచ్చు కదా అని చెప్తాను ఇన్సూరెన్స్ కంపెనీ. అది లాస్ మినిమైజేషన్ ప్రిన్సిపల్. ఒకవేళ ఈ రూల్ లేదనుకో, ఈ పీపుల్ అన్న వాళ్ళు ఈ ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ని ఇగ్నోర్ చేసుకుంటూ లాసెస్ పెరిగేలాగా పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా ఉంటే ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయాల్సిన క్లెయిమ్స్ అమౌంట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ పాలసీస్ అన్నిటికీ వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెంచేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో ఏం పట్టించుకోవట్లేదని చెప్పి. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం ఇదనమాట. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక ఫైర్ అయింది షాప్లో. ఫైర్ అయినప్పుడు ఓనర్ ఏం చేయాలి, ముందు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఫైర్ డిపార్ట్మెంట్ పిలవాలి. ఆ దగ్గరలో ఏమైనా గూడ్స్ ఉన్నాయనుకో మనం వెంటనే మూవ్ చేసేయాలి షిఫ్ట్గా, ఇంకా ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా.
ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ వాడి జీవితాన్ని పణంగా పెట్టేసి మరీ లాస్ మినిమైజ్ చేయక్కర్లేదు. అంటే సపోజ్ వాడు ఇంట్లో ఉన్నాడు, ఇలా గొడవ కాలిపోతుందని న్యూస్ వచ్చి వెంటనే పరిగెట్టుకుని గొడవకి వెళ్ళాడు, కానీ అప్పటికే మొత్తం గొడవ తగలబడిపోతుంది అనుకో, వాడు లోపలికి వెళ్ళి మరీ గూడ్స్ని బయటకు తీసుకొచ్చేయాల్సిన అవసరం లేదు. వాడి పని ఏంటంటే వాడు చెయ్యగలిగితే చెయ్యాలి. లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంట అని చెప్తుంది ఈ లాస్ మినిమైజేషన్ ప్రిన్సిపల్. ఇవి వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనమాట. వెరీ ఈజీ కాన్సెప్ట్. ఒకసారి మీరు కరెక్ట్గా వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.